వెన్నెల, శంకర్ వాళ్ళని శోభనం కోసం అని చెప్పి ఇద్దరిని రెడీ చేసి బయటికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సిగ్గుపడిపోతూ, చాలా సంతోషంగా బయటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం చాలా కోపంగా వెన్నెలని చూసుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి, మీకు శోభనానికి ముందు కొన్ని ఆటలు ఆడించాలి అని చెప్పేసి అయితే అంటూ శంకర్‌ని కూర్చోమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ అయితే కూర్చుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యన ఒక బిందె పెట్టి, మీ ఇద్దరికీ ఒక టాస్క్ అయితే ఇప్పుడు పెట్టబోతున్నాను. ఇదిగోండి ఈ ఉంగరం ఉంది కదా! ఆ బిందెలో నేను పడేస్తాను. ఎవరైతే ఫస్ట్ తీస్తారో వాళ్ళే గెలిచినట్లుగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ, ఈ గేమ్‌లో నేనే గెలుస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఈ వెన్నెలతో ఎలాగో ఒకలాగా నేనే గెలిచి వెన్నెలను ఓడించి మరి నేనే గెలిచి ఏదో ఒక విధంగా నేను చెప్పినట్లుగా చేయించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్లాన్ వేసి వెన్నెలని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏంటండి ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం, ఈ టాస్క్‌లో నువ్వు గెలిస్తే నువ్వు చెప్పినట్లుగా నేను వింటాను. కానీ నేను చెప్తే నేను చెప్పినట్లుగా నువ్వు వినాలి. ఓకేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఇదేదో నాకు బాగా నచ్చిందే అని చెప్పేసి అయితే, సరే నేను గెలిస్తే మీరు నేను చెప్పినట్లుగా చెయ్యాలి. మీరు గెలిస్తే మీరు చెప్పినట్లుగా నేను చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ డీల్ పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి ఆ బిందెలో ఉంగరాన్ని అయితే పడేస్తూ ఉంటుంది. దానికోసం అని చెప్పి ఇద్దరూ పోరాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా సంతోషంగా శంకర్ వైపు చూస్తూ, నేనే గెలుస్తాను అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా ఆ ఉంగరాన్ని అయితే తీసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు దీనికి దొరికేసింది అంటే అది చెప్పినట్లుగా నేను వినాలా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ వెన్నెల వైపు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, నాకు దొరికేసింది, ఇప్పుడు శంకర్ నేను చెప్పినట్లుగా వింటాడు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా శంకర్ వైపు చూస్తూ ఉంటుంది.